హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు వీడియో వచ్చేసి మా రిత్విక వాళ్ళకైతే యాన్యువల్ డే సెలబ్రేషన్ జరిగిందండి. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో సాంగ్ అనేది మ్యూట్లో పెట్టేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఏందాక మీ డ్యాన్స్కి మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, సాంగ్ ప్లే చేయొచ్చు కదా అనేసి. సో సాంగ్ ఇవ్వడం వల్ల ఏంటిదంటే ఛానల్కి ప్రాబ్లం అయిపోతుందండి, మనకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది. సో ఇంత కష్టపడి వీడియో చేసిన తర్వాత మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందంటే మళ్ళీ డిలీట్ చేయాల్సింది వస్తుంది. అలా చేయడం వల్ల మనకు ఛానల్కి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నేను అది వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను చూడండి ఇక్కడ. సో వీళ్ళకైతే ఫైనల్గా అయితే ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. సో వీళ్ళు గుజరాతీ సాంగ్ మీద అయితే డ్యాన్స్ చేస్తున్నారు. బట్ ఆ సాంగ్స్ మనము ప్లే చేస్తే మనకు తప్పకుండా కాపీరైట్ స్ట్రైక్ కానీ తప్పకుండా కాపీరైట్ క్లెయిమ్ కానీ వస్తుంది. సో దానివల్ల నేనైతే మ్యూట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే వాళ్ళు యూకేజీ గర్ల్స్ అండి వీళ్ళందరూ. సో వీళ్ళైతే డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు. చాలా అంటే చాలా చక్కగా చాలా బాగా వేశారు. సో గెటప్లో చూస్తే చాలా మంచిగా ఉన్నారు పిల్లలందరూ ముద్దు ముద్దుగా. సో ఇలా అయితే వాళ్ళైతే డ్యాన్స్ అయితే ఫినిష్ చేశారు. సో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ మా రిత్విక ఎక్కడ ఉందో గెస్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో తనైతే ఎక్కడ ఉందో తప్పకుండా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదండి, అదే అనండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అనేది మనకు తప్పకుండా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి నా చింతల్ని ఎంత మంచిగా చేసేస్తుందో. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో తప్పకుండా కామెంట్ చేయండి చింతల్లి ఎలా ఉందో. సో ఇక్కడ తనకు కొంచెం చున్నీ అంటే వాళ్ళకు చున్నీ వేయమని చెప్పారు. సో చిన్నగా వచ్చింది, అది చిన్నగా రావడం వల్ల ఏంటిదంటే వాళ్ళకి డ్యాన్స్ అనేది నీట్గా చేయడానికి రాలేదు. సో అలా వచ్చేసింది, అది ఒక సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా చేసేస్తున్నారో. కానీ చిన్న పిల్లలైనా సరే ఎక్కడ మిస్టేక్ చేయకుండా టైంకు వాళ్ళు సెట్ అయిపోవడము, వాళ్ళు డ్యాన్స్ చేయడం వల్ల అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఏమనుకోవద్దండి, మీరు వాయిస్ ఓవర్ చెప్తున్నారు మాకు స్టెప్స్ ఎలా అర్థమవుతుంది అనేసి అలా అయితే ఏమనుకోవద్దు. సో ఎందుకంటే మన ఛానల్ మనకు ముఖ్యం కదా. ఒక వీడియో పెట్టామంటే సో దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి. సో ఆ వీడియో పెట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ డిలీట్ చేయడం వల్ల మనకు ఛానల్కి యూస్ అనేది తగ్గిపోతే మళ్ళీ రీచ్ అనేది ఎక్కువ రాదండి. సో అందుకనేసి నేను అది మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్తో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరేమనుకోవద్దు. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొందరికి రీచ్ అవుతుంది. సో యాన్యువల్ డే అయిపోయిన తర్వాత వీళ్ళకి కన్వకేషన్ సెలబ్రేషన్ అనేది జరిగిందండి. సో అది షార్ట్ వీడియో అయితే నేను పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చాలా చాలా బాగా జరిగింది యాన్యువల్ డే అనేది. సో పిల్లలైతే స్టెప్స్ అయితే సూపర్గా చేస్తున్నారు. సో బట్ నేను అయితే ఎక్కడ కనుక వాయిస్ ఓవర్ మొత్తం చేస్తున్నా కానీ ఎక్కడ చిన్న క్లిప్ కనుక నేను సాంగ్ అనేది ప్లే చేయట్లేదండి, ఏమనుకోవద్దు. సో చిన్న క్లిప్ అయినా ప్లే చేయొచ్చండి, ఆ చిన్న క్లిప్కే మనకు కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చేస్తుంది. సో దానికోసమే చేయడం ఎందుకు, బాధపడడం ఎందుకు అనేసి నేను ఇది చేయలేదు. చూడండి నా చింతల్లి ఎంత బాగుందో, అక్కడ నిలబడ్డది కదా, అటు నుంచి థర్డ్ ఇటు నుంచి సెకండ్, తనే నా కూతురు. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్ వస్తున్నాయండి, తప్పకుండా చూసి ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వాళ్ళు బాయ్ బాయ్.